మన పాల్ని వెంకటకృష్ణ ఎలా ఆడుకున్నాడో చూడండి. నన్ను తిడుతున్నారు అందరూ. కేఏ పాల్తో డిబేట్ అంటే నన్ను తిడుతున్నారు మెసేజ్లు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? మరి అలాంటప్పుడు డిబేట్ చేయకండి, ఇక్కడే ఆపేద్దాం. ఆపేయండి, నాకు అభ్యంతరం. మీరు ఢిల్లీలో కూర్చుని బోల్డెన్ డబ్బులు ఖర్చు పెట్టి స్టార్ హోటల్స్ లో ఉంటూ వాళ్ళని కలిసాను వీళ్ళని కలిసాను అంటున్నారు. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. వీళ్ళందరినీ కలిశారని ఏంటి, ఎందుకు ప్రజలకు చెప్తున్నారు? మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందని చెప్తున్నారు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మీరేం అంబాసిడరా? మీరు కాదు కదా, ఇండియన్ అంబాసిడర్ కాదు. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా ఇదే అంటది. అంతకంటే పెద్దలు ట్రంప్ ని ఎదిరించిన వాళ్ళందరూ 10లో 9 మంది నన్ను ఎందుకు కలిశారు? मैं कौन हूं तेरे को मालूम? जय आंटी मालूम तेरे को? लल्लू अंकल मालूम तेरे को? ये सब मेरे पीछे है रे. వారు నన్ను కలిశారు, నేను వారిని కల్లా. వారు సెల్ఫీలు తీసుకున్నారు. ఇది సార్ నా బ్రాండ్. మన తెలుగు మీడియా కొంతమంది యూజ్లెస్ పీపుల్ ఏంటంటే కామెడీ పీస్ చేయడం చూసారా? కమెడియన్ రా. ఎక్కడ మోదీ గారు కలుస్తున్నారా లేదా, నన్ను అమిత్ షా కలుస్తున్నారా లేదా? గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. మోడీ గారు మిమ్మల్ని కలుస్తున్నారా లేదా అనే విషయం మాకు ఎలా తెలుస్తుంది? పాల్ గారు పిలిచి ఇన్సల్ట్ చేస్తే ఒక మాట. 5 మూర్తిని బ్యాన్ చేశారు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. నేను చెప్తా, నాతో మోడీ గారు ఇందాక ఫోన్ చేశాడు, నేను చెప్తా. చెప్పడానికి ఏముంది? ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. వెంకటకృష్ణ గారు, మీరు ఇలా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలే. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు కాబట్టి ఇలా మాట్లాడుతున్నా, ఇంకెవడు ఇలా మాట్లాడు. ఈ రోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. ఐ వాంట్ అవర్ కంట్రీ టు బి బెటర్ దెన్ చైనా అండ్ ఇండియా. అద్భుతం, మహాద్భుతం. రిజర్వేషన్ ప్రకారం ఎపిసోడ్ మొత్తంలో మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఏంటంటే అది ప్రధానమంత్రి నాతో మాట్లాడాడు, అమిత్ షా నాతో మాట్లాడాడు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలేదు. మీరు లేని దాన్ని ఒక దాన్ని క్రియేట్ చేసి చెబుతున్నారు. ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? ఎప్పుడు ట్రంప్ తో ఎప్పుడు మాట్లాడుతున్నారు? మరి ట్రంప్ తో ఎప్పుడు ఇవాళ మాట్లాడతారా? ఇవాళ నైట్ 15వ తారీఖు నీకు భయం అంటే ఏంటో తెలుస్తుంది. 20వ తారీఖు నిన్ను ఎదిరించడానికి ఒక మగాడొచ్చాడని జనానికి తెలుస్తుంది. 25వ తారీఖు పబ్లిక్ నువ్వంటే భయం పోతుంది. వచ్చే నెల 1వ తారీఖు నువ్వు ఉండవు. 1వ తారీఖు నువ్వు ఫినిష్. పాకిస్తాన్ నీ పిల్లక పీకిస్తాన్. అదేంటో మీరే చూడండి. Let me make it very clear, there are no terrorist camps in Pakistan. Pakistan has had a long history of backing and supporting and training and funding these terrorist organizations. Well, we have been doing this dirty work for the United States for about 3 decades, you know. What a vision. What a thought. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. उनके राफेल हमारे शाहीनों के निशाने पर आए और अल्लाह के फजल से फेल हो गए. हमारी एक स्कोप करो, स्कोप यही ना कोडगनी भैया ने. నవ్వకండి, it's a serious matter. Tim, you're my friend. I treated you very good. You're coming in with $500 billion, but now I hear you're building all over India. I don't want you building in India. Tim, I said, Tim, look, interested in you building in India. India can take care of themselves. They're doing very well. Here it comes! Oh my God! Wow! నా సొంత అన్నయ్య ఎక్స్పైర్ అయ్యారు, అందుకే 1 మంత్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు. ఇక నుంచి లేట్ అవ్వకుండా చూసుకుంటా. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో షేర్ లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.